హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనము జగతిరిగుట్టకు వచ్చామండి. ఇక్కడ రుద్రస్వామి గారి పేరు చెప్తేనే అందరికీ తెలుసు. సమ్మక్క సారక్క అనేవాళ్ళు మనుషుల దేవతల? సమ్మక్క సారక్క అనేవాళ్ళు వాళ్ళు దేవుళ్ళు కాదు. అమ్మవారికి సమర్పించినటువంటి చీరలైనా కావచ్చు, నైవేద్యమైన కావచ్చు, పసుపు కుంకుమ అయినా కావచ్చు, దాన్ని అపవిత్రం చేసినట్టుగా అవి మళ్ళీ వేరే వాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చా? పుణ్య కార్యక్రమానికి చేసేది పాపం అయితే. ఇంట్లో దేవతలకి పూజలు చేసినా కూడా నీవు ఉన్నావు అనేది నిజంగా ఒకవేళ రుజువై ఉంటే అమ్మ, సమ్మక్క వరకు వచ్చేసరికి బెల్లాన్ని మాత్రమే సమర్పిస్తారు. అసలు బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు? బెల్లం అనేది ఏంటంటే నానుడి. ఇప్పుడు ములుగు ప్రాంతంలో ఈ జాతరలో గద్దెలు ఎందుకు ఉంటాయి అంటే అసలు గద్దె అంటే ఏంటి అసలు? సో ఈ రోజు కూడా కొన్ని మాటలు అడిగి తెలుసుకుందామని వచ్చాము. అవి ఏంటంటే, ఇప్పుడు సమ్మక్క జాతర చాలా వరకు అందరికీ తెలిసినటువంటి జాతరే. సో దాని మీదనే మేము క్వశ్చన్స్ తీసుకోవడానికి ఉన్నాం. ఎందుకంటే స్వామి గారు రుద్ర పూజల గురించి చాలా వరకు చెప్పారు. సో తను చేసినవి కూడా మనం చూసాము. కొంతమంది లైవ్లో చేస్తారా లేవని కూడా అడిగారు. వాటికి కూడా చాలా వరకు చాలా ఆన్సర్స్ చెప్పారు. సో ఈ రోజు నేను స్వామి గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే స్వామి గారు. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ధర్మ రక్షణకై సృష్టిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకై ఆజన్మ సాధువులమై తిరుగుతూనే ఉన్నాం తల్లి. చెప్పండి అమ్మా. గురుగారు, నార్మల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతుంది. సో ఎందుకంటే 2 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి జాతర. ఈ జాతరలో గద్దెలు ఎందుకు ఉంటాయి అంటే అసలు గద్దె అంటే ఏంటి అసలు? వస్తామమ్మా. చూడమ్మా, జాతర అనేది మీరు అన్నట్టుగా ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం జరుగుతుంది సమ్మక్క సారక్క అంటే. ఇప్పుడు మీకు తెలిసి ఇది ఒక 20-25 సంవత్సరాల నుంచే ఈ సంవత్సరం వదిలి ఒక సంవత్సరం జరుగుతుంది. గతంలో ఏంటంటమ్మా, ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర. ఎందుకంటే ఎక్కడెక్కడో చాలా ప్రాంతంలో వెళ్ళిన వాళ్ళంతా వచ్చి సొంత ఊరు అంటే ములుగు ప్రాంతం, సమ్మక్క సారక్క అంటే మేడారం, ఆ ప్రాంతానికి వచ్చి జాతర చేసుకునేవాళ్ళు. కాలక్రమేణా చాలా దూరం నుంచి వచ్చి 5 సంవత్సరాల ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని 3 సంవత్సరాలు కుదించారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే, సంవత్సరం వదిలి ఒక సంవత్సరం అంటే సుమారు రెండో సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం ఇప్పుడు 2024 చేస్తే అమ్మా మళ్ళీ 26కి వస్తుంది. దానికి కూడా కారణాలు ఏంటంటే అమ్మా, ఒక సంవత్సరం వెళ్ళడం కుదరకపోతే మరో సంవత్సరానికైనా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచన. కాబట్టి ఏంటంటే అమ్మా, సంవత్సరం వదిలి సంవత్సరానికి చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలా మంది దూరం వెళ్ళిన ఆడపిల్లలు, కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి గుడిలో అన్ని పూజలు దగ్గరుండి చేసుకోవాలన్న ఆలోచనతో పెట్టారమ్మా. నార్మల్ గా మనము ఇంట్లో దేవతలకి పూజలు చేసినా కూడా అమ్మవారికైనా కావచ్చు, మల్లన్న దేవుడికైనా కావచ్చు, శివుడికైనా సో నైవేద్యంగా మనం అన్నం వండి పెట్టడము, సో మేకలు కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కానీ సమ్మక్క వరకు వచ్చేసరికి బెల్లాన్ని మాత్రమే సమర్పిస్తారు. అసలు బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు? దానికి ఏమైనా ఉందా? బెల్లం అనేది ఏంటంటే నానుడి. ఇప్పుడు ములుగు ప్రాంతంలో చాలా సంవత్సరాలు అంటే ఇప్పటికి కూడా ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండే ప్రాంతం ములుగు అంటే వరంగల్ ప్రాంతంలో మీరు ఎక్కువ చూడండి, రాబడి చెరుకుదే జరుగుతుంది అక్కడ. ఆ విషయ వివరణకు వెళ్తూ ఉంటే అమ్మా, చెరుకు ఎక్కువ ఉన్న ఒక రైతు కలలో అమ్మవారు కనబడిన తర్వాత దాన్ని నాకు సమర్పించాలి, సమర్పించిన తర్వాత నీకు నేను కావాల్సిన పూజా విధానాన్ని అందుకుంటానని అమ్మవారు చెప్పిన తర్వాత ఆ విషయ వివరణలోకి వెళ్తే అదొక చిన్న కథగా చెప్పాలమ్మా. ఇప్పుడు పండిన అంతటి చెరుకుని కొనుక్కుంటేనే కదా ఆ రైతు కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబం బాగుపడుతుంది అంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళకి డబ్బుల రూపాయలు సంపాదిస్తేనే ఆ చెరుకు యొక్క పంటకి విలువ. కానీ ఉన్న ఈ ఆధునికమైన ఈ జీవితాలు ఏంటంటే, ఆ చెరుకుని కొనే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఆయన ఎన్నో రోజుల కష్టపడి ఆయన యొక్క జీవనాధారంగా దాన్ని పెట్టుకున్నప్పుడు ఒకవేళ దానికి సరైన రాబడి రాలేదనుకోండి, ఖచ్చితంగా ఆయన నష్టపోతాడు కదమ్మా. అలా ఆయన 2-3 సంవత్సరాలు నష్టపోయినప్పుడు ఇక్కడే నీవు ఉండి వనదేవతలాగా నీవు కొలవబడ్డావు. సమ్మక్క సారాలమ్మకి మనం అడుగుతున్న ప్రశ్న, నీవు ఉన్నావు అనేది నిజంగా ఒకవేళ రుజువై ఉంటే అమ్మా, ఈ చెరుకు నాకు ఒకవేళ ఈ సంవత్సరం తర్వాత వెళ్ళలేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఆయన బలంగా కోరుకున్నాడు కోరిక. అదే రోజు రాత్రి ఆవిడ ఏం చేసింది, అమ్మ కలలో కనబడి, బిడ్డ నీవు ఈసారి నా దగ్గరికి వచ్చేటప్పుడు నీవు పండించుకున్న ఆ పంటని తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పిన తర్వాత ఆయన తీసుకెళ్లి
ఆ పంటకు గురించి ఏం చెప్పాడంటే అమ్మా, మీరు అన్నారు కదా బెల్లం అనేది, ఇప్పుడు చెరుకు నుంచి అయ్యేది మొట్టమొదటి పదార్థం ఏందమ్మా? ఒక మనం షుగర్ అంటారు, చక్కెర చేసిన తర్వాత బెల్లం. దాన్ని ఏంటంటే చాలా 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 ఆయుర్వేదిక మందులు కానీ, తర్వాత ఇప్పుడు యాంటీబయాటిక్స్ చేసే దాంట్లో కానీ, లేకపోతే వేరే వేరే పదార్థాల్లో ఉపయోగిస్తారు. అంటే వాణిజ్య ప్రకటనగా చూసేది అంతర్జాతీయ బిజినెస్ అది. కాబట్టి ఏం చేసిందంటే అమ్మ, ఇప్పుడు చెరుకునైతే డైరెక్ట్ గా బిజినెస్ చేయలేరు కదా, ఆయన గారు పెట్టిన దాన్ని అమ్మ ఏం చేసిందంటే, ఆ తర్వాత నీవు 10 మందికి వెళ్ళి చెప్పు, నేను అమ్మవారికి ఇష్టంగా చెరుకుని సమర్పించిన తర్వాత, నా కోరిక తీరిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్న విషయాన్ని చెప్పు బిడ్డ అని చెప్తే, ఆయన అనుకున్న విధంగానే అమ్మవారికి పూజని సమర్పించి ఆ విషయ వివరణలో గెలిచిన తర్వాత ఇప్పుడు అదే చెరుకు తీసుకెళ్లాలంటమ్మా వాణిజ్య ప్రకటనలు కావు, దానికి మరో పదార్థం ఏంది, నువ్వు అన్నది బెల్లం, తర్వాత చక్కెర. అందుకని ఏం చేస్తానంటే దానికి మరో పేరు ఏంటంటే నువ్వు అన్నది బంగారం. ఎందుకంటే ఆ రైతు కుటుంబాన్ని అమ్మ కలలో కనబడి ఆ చెరుకు ఆ పంట మొత్తాన్ని ఆయన సమర్పించిన తర్వాత 10 మందికి ఏమని తెలిసిందంటే విషయం, సమ్మక్కకి సారాలమ్మకి చెరుకు అంటే చాలా ఇష్టం అన్న విషయం చాలా పాకేసరికి ఎవరికైనా కోరిక ఏముంటుంది, వాళ్ళకి కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరాలని చెప్పేసి అదే సమర్పిస్తారు కదా. ఆధునికమైన ఈ ప్రపంచానికి విలువైనది ఏదంటే మీరు అన్న ఆ బంగారము, చెరుకు మొదటి స్థానం. అంటే ఒక రైతు కుటుంబాన్ని గెలిచిన తర్వాత ఆయన గారి కుటుంబం అంతా బాగుపడినందుకు అమ్మవారికి పెట్టిన చెరుకునే మీరు అన్నది బంగారం అంటారు. దాన్ని ఏమంటారు అంటే బెల్లం అన్నారు. అంటే కుటుంబం బాగుపడ్డదనంటే డబ్బుని బంగారం అంటారు. అంటే నిలువెత్తు బంగారం మా సమ్మక్క సారాలమ్మ. ఎందుకంటే ఆవిడ కోరిన కోరికని భక్తుడికి చాలా తెలివిగా ఆమె ఆలోచన కళలో కనబడి తీర్చింది కదమ్మా. అందుకని 100 మందికి తెలిసింది. కాబట్టి చెరుకున్న ప్రత్యేకత ఏంటంటే అమ్మా, ఆ ప్రాంతంలో ఒకప్పుడు బాగా పండేది కాబట్టి దానికి బెల్లం రూపాన అమ్మకి తీసుకెళ్లి సమర్పిస్తే ఎంత బరువు ఉంటే అంత దానికి విలువ వస్తుందని అమ్మ వాళ్ళ కళలో కనబడి చెప్పినందుకు ఈ రోజు అంతమంది లక్షల్లో మంది వెళ్ళి దాన్ని, ఎంత పెద్ద బిజినెస్ అమ్మా ఇప్పుడు చెరుకుది తెలుసు కదా, కోట్లల్లో బిజినెస్. అంటే ఒక సామాన్యమైన జీవితాన్ని గెలిచినందుకు దానికి బంగారం అని మానవులు పెట్టుకున్నది. అది ఒక సామాన్యమైన మానవుడు పెట్టుకొని కుటుంబాలని, ఇంటిని, సమాజాన్ని, ఈ దేశాన్ని ఇప్పుడు గర్వంగా సమ్మక్క సారక్క అని చెప్పి మొత్తం అఖండ భారతదేశం చెప్పుకునేలా చేసే దానికి కూడా కారణాలు అవే. అంటే నీతిగా నిజాయితీగా చాలా అతను చిన్న చిన్న విషయాల నుంచి గెలిచింది ఆవిడ. అంతేకాని నాకు ఇది సమర్పిస్తేనే నేను పని చేస్తాను అనలేదు, తెలివిగా బిహేవ్ చేసినట్టే కదమ్మా. అంటే వనదేవత అనడానికి కూడా అర్థం అదే తల్లి. అమ్మవారికి సమర్పించినటువంటి చీరలైనా కావచ్చు, నైవేద్యమైన కావచ్చు, పసుపు కుంకుమ అయినా కావచ్చు, అవి మళ్ళీ వేరే వాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు కదా. పుణ్య కార్యక్రమానికి చేసేది పాపం అయితే ఇవ్వకూడదు. కానీ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు తిరుపతికి వెళ్ళినా, యాదగిరి గుట్టకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తీర్థ విహారయాత్రకి తీసుకొచ్చిన ఒక పుణ్యాన్ని రాలేని వాళ్ళకి ఇవ్వడం పుణ్యమే కదమ్మా. సమ్మక్క సారక్కకి నీ వెళ్తావు నేను వెళ్తావు, కానీ వెళ్ళని వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు కదా. కాబట్టి అది తీసుకొచ్చి ఇవ్వడం అనేది పుణ్యం తల్లి. దాన్ని అపవిత్రం చేసినట్టుగా ఎవరైనా ఇవ్వకూడదు అని అంటే దాని కారణాలు కూడా అలిగి తెలుసుకోవాలి. గుడికి వెళ్ళి తెచ్చిన ప్రసాదం అపవిత్రం ఎట్లయితుందమ్మా? కాబట్టి చీరలు మీరు అన్నట్టుగా చాలా మంది అక్కడ ఏం చేస్తారు, పసుపుట్టు కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఊరు నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఒడి నింపుకునే కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఆడపిల్లలకి పెళ్లిలైన తర్వాత బియ్యం పోసే కార్యక్రమాలు ఉంటాయి కదమ్మా, సంప్రదాయం. అలాంటివి కూడా చేస్తారు. కాబట్టి ఏంటంటే అది 10 మందికి చేరాలన్న ఉద్దేశం, ఒక పవిత్రమైన కార్యక్రమం అది. దాని గురించి ఎవరైనా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చెప్పినా కూడా మీరు చాలా డీప్ గా ఆన్సర్ తెలుసుకోవాలమ్మా. చెప్పండి. అసలు మనం చెప్పుకుంటే సమ్మక్క సారక్క అనే వాళ్ళు మనుషుల దేవతల? ఖచ్చితంగా చూడమ్మా, సమ్మక్క సారక్క అనే వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు, అమ్మ తర్వాత బిడ్డ. వాళ్ళు ఏం చేశారనంటే, ప్రభుత్వాధికారులకి మేము పన్ను కట్టాం. పన్ను అంటే మీకు తెలుసు కదా, వ్యవసాయానికి చేసిన దాంట్లో మనం కడతాం, శిస్తు అంటారు. అలాంటిది మేము ఎవరో వచ్చి మమ్మల్ని పన్ను అడిగినా, శిస్తు అడిగినా, మేము పండించుకున్న ఈ పంట పొలంలో నుంచి మా భాగాన్ని ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేశారు. మన దేవతలు కదమ్మా వాళ్ళు. ఆ పోరాటం చేసి విరోచితంగా వాళ్ళు గెలిచారు. దాన్ని గెలిచినందుకు వాళ్ళకు వచ్చిన విలువ ఏందంటమ్మా, సమ్మక్క సారక్కలకి మీరు అన్నట్టుగా దేవతలాగా వాళ్ళు మొత్తం ఒక ప్రపంచానికి ఒక లెసన్ అంటే ఒక గుణపాఠాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మా పొలాన్ని మేము పండించుకొని మీకు ఎలాంటి ఆదాయాలు మేము ఎందుకు ఇస్తాము, ఎందుకంటే మాది మా పొలం. చూడమ్మా, ఆ అధికారిది అయితే కాదు కదా భూమి. ఇప్పుడు ఈ భూమి కూడా నీది నాది కాదు, కొనుక్కుంటున్నాం అనే ఒక వంతు మాత్రమే. నీళ్లు నీవి కావు, వ్యవసాయం మాత్రమే నువ్వు చేయగలుగుతావు. తర్వాత చెట్లు, ఇప్పుడు వచ్చిన ధాన్యం, ఇవన్నీ నువ్వు చేసుకోవాలి. కానీ దానికి పరమాత్ముడు శ్రీకారం చుట్టుపెట్టిండు కదా. వీళ్ళు వేరే వాళ్ళ యొక్క చేతుల్లోకి ఆధీనాన్ని పోనీయకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయానికి ఈ రోజుకి కూడా మనం ప్రభుత్వానికి ఒక వ్యవసాయం చేసుకునే రైతు ట్యాక్స్ కట్టడమా మీకు తెలిసిన విషయమే అది. కాబట్టి దాన్ని గెలిచిన వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళకి, రైతులని, అందరినీ, కుటుంబాలని కాపాడినందుకు వాళ్ళని దేవతల్లాగా మానవులు కొలవడం మొదలు పెట్టారనమాట. గొప్ప పని చేశారు కదా. వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు పణంగా పెట్టిన సందర్భాలు అవి. సో
సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈ రోజు మాకు సమ్మక్క సారక్క గురించి తెలియని విషయాలు దాదాపుగా చాలా వరకు తెలియజెప్పారు. సో థ్యాంక్ యూ. తెలవాలి అందరికి, మీరు చెప్పండి సమ్మక్క సారక్క అనేది ఒక జాతర. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి కంపల్సరీ తెలియాలి. ఆడపిల్లలందరికీ ఊరున తెలిస్తే వాళ్ళకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నీకు సమ్మక్క సారక్క గతంలో చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ విలువైన సమాచారం నీకు ఒక ప్రత్యేకమైన ఆలోచన తెస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆలోచన నిజం కాబట్టి దీన్ని నువ్వు 100 మందికి చెప్తేనే ఆ యొక్క అంత పెద్ద స్థలానికి 100 మంది వెళ్ళి 100 మందికి చెప్తే మళ్ళీ మన స్థలాన్ని మనమే పుణ్యంగా ఒక పుణ్యక్షేత్రంగా చేసుకున్నాం వాళ్ళం. అంటే నీ నుంచి నా నుంచి కావాల్సింది మాట సహాయం చాలా ముఖ్యమైనదమ్మా. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవడానికి పరమాత్ముడు చిన్న చిన్న అణువుల నుంచి అయినా చేయగలడు. కాబట్టి ఏంటంటే మనం అనువే కదా, మాకెందుకు ఈ ప్రపంచం అనుకోకూడదు, నీ నుంచి ఏ సహాయం ఉందో ఆలోచించాలి కదా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడబిడ్డలకి మరియు మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే సమ్మక్క సారక్క జాతర ఈ నెల ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే 21 నుంచి 24 అంటే సుమారు 5-10 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకత అనేది ఈ రోజు నాకు పరమాత్ముడు ఇచ్చిన అవకాశాన్ని మీడియా ద్వారా చెప్పగలిగాను. దాంట్లో ఉన్న స్పష్టత, బంగారం అంటే ఏంటి, వాగు అంటే ఏంటి, అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలని, అలాంటి ప్రత్యేకతని మీరు తెలుసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చూసే చూపులో కూడా ఎంతో పవిత్రత కనబడుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా ఒక గర్వమైన తరుణంగా భావించాలి. కాబట్టి ఏంటంటే చాలా మందికి ఇది చేరితే మా ద్వారా ఒక సాధువు లక్షణం ద్వారా చేరినందుకు మాకు చాలా గౌరవము, చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ ఈ శుభ తరుణాన్ని, మేడారం యొక్క శుభాకాంక్షలను కూడా అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దారుల్లో జాగ్రత్తగా చూస్తూ కుటుంబాలను అందరినీ సౌభాగ్యాన్ని నిజంగా అమ్మవారు వనదేవతలు కాపాడాలని మేము మనసా వాచ మా అంతఃకరణ శుద్ధితో సర్వే జన సుఖినో భవంతు అంటూ ఈ యొక్క విషయాన్ని ముగిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షత. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈ రోజు మనకి సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఎన్నో విలువైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా సోషల్ పోస్ట్ టీవీ ద్వారా తెలియజేసుకుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.